పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించిన ఇండియన్ ఆర్మీ 1:44 పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఉగ్రవాద క్యాంపులు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడి చేసింది. మొత్తం 9 ఉగ్రవాద క్యాంపులపైన దాడి చేసి ఒకవైపు అంటే పూర్తిగా ఆపరేషన్ సింధూర్ ను సక్సెస్ చేసింది. అందులో దాదాపు 17 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరోవైపు 70 మందికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్ కూడా ఆర్మీ నుంచి కావచ్చు, భారత్ నుంచి వస్తున్నటువంటి ప్రకటన ఒకటే, ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత భారత్ పూర్తి స్థాయిలో సంయమనం పాటించింది, ఆచితూచి అడుగులు వేసింది. దానికి అనుగుణంగానే POKలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైన పూర్తి స్థాయి సమాచారంతోనే ఆ 9 స్థావరాలపైన దాడి చేశామని చెప్పారు. ఈ దాడిలో ఎక్కడా కూడా మిలిటరీ అంటే పాక్ మిలిటరీ స్థావరాలపైన కానీ పాక్లో ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టాలా కానీ తమ దాడులు జరగలేదు. ఓన్లీ ఉగ్రవాదులు ఉన్నటువంటి క్యాంపులపైన మాత్రమే తమ దాడులు జరిగాయనే విషయాన్ని భారత్ స్పష్టం చేసింది.